హాయ్ అండి, ఈరోజు నేను ఎండు చేపలు వేసి దోసకాయ కూర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఎండు చేపలు, దోసకాయ, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ముందుగా ఎండు చేపల్ని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి చేపలు వేయించుకోవడానికి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ, ఒకసారి ట్రై చేసి చూడండి. నాన్ వెజ్ ఏం తినాలో తెలియనప్పుడు ఇలా డ్రై ఫిష్ ఉంటే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా హెల్త్ కూడా మంచిది డ్రై ఫిష్. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకొని వేయించుకోవాలి బాగా. డ్రై ఫిష్ స్మెల్ బాగా వస్తుంది, అయినా హెల్త్కి చాలా మంచిది. మ్యాటర్ ఏంటంటే నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ కర్రీని. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొంతమంది డైరెక్ట్గా కూడా వేస్తారు, అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని కర్రీని అయితే స్టార్ట్ చేద్దాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. అందులోనే ఎండుమిర్చి 1, కరివేపాకు వేసుకుంటున్నాను. కరివేపాకు వేగాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఇలా వేయించుకోవాలి. వేగాక దోసకాయ ముక్కలు వేసుకోవాలి. కావాలంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నేనైతే మసాలాలు ఏం వేయకుండా చేద్దాం అనుకుంటున్నాను, అందుకని ఇలా ఏం వేయడం లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేస్తున్నాను. దోసకాయ ముక్కలు కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వాలి, బాగుంటుంది. ఒక 2 మినిట్స్ అలా వేగాక ఇప్పుడు టమోటాలు వేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం వేగినప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్, ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు, ఎందుకంటే చేపలలో సాల్ట్ ఉంటుంది కాబట్టి. 1 స్పూన్ కారం వేస్తున్నాను. నాన్ వెజ్ లో ఎప్పుడైనా కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు కలబెట్టుకుంటున్నాను. ఇలా కలబెట్టుకున్నాక కొంచెం వాటర్ పోసుకోవాలి. అప్పుడు దోసకాయలు, టమోటాలు అన్ని బాగా మగ్గుతాయి. దోసకాయలని బాగా మగ్గనివ్వాలి కొంచెం సేపు. కర్రీ ఇలా అయితే ఉడుకుతుందండి. దోసకాయలు కూడా మగ్గిపోయాయి బాగా. ఇలా ఉన్నప్పుడు ఈ డ్రై ఫిష్ ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవి ఫిష్ పేరు ఏంటో నాకు తెలియదండి, మా ఇంటి కింద అమ్మమ్మ ఇచ్చారు, ఒకసారి టేస్ట్ చేసి చూడమని. నేను ఎప్పుడు తినలేదన్నమాట, అందుకని ఒకసారి టేస్ట్ చేసి చూడమ్మా అని చెప్పి ఇచ్చింది. ఒకసారి అయితే పప్పుచారులోకి వేయించుకొని తిన్నాము, చాలా బాగుంది. అందుకని ఇలా కర్రీ చేస్తున్నాను ఇప్పుడైతే మాత్రం. ఇప్పుడు ఈ కర్రీని కొంచెంసేపు బాగా ఉడకనివ్వాలి. మా 2 పిల్లలు అయితే ఫుల్ గోల్ వేసేస్తున్నారండి అసలు ఆకలికి. మా పాప స్కూల్ నుంచి వచ్చింది, ఇంకా అన్నం పెట్టలేదు తనకి. స్కూల్ అంటే పెద్ద పిల్ల అనుకోమాకండి, 3 ఇయర్స్ పాప. అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంది రీసెంట్గా. ఇంట్లో గోల్ వేస్తుందని చెప్పేసి పంపిస్తున్నాను. కర్రీ అయితే బాగా ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగా ఉడికింది దోసకాయలు అంతా. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఈ కర్రీ, అసలు టేస్ట్ కూడా ఎలా ఉంటుందో నాకు తెలియదు. మా వారు తిని చూసి చెప్తే నేను కూడా తింటాను ఎలా ఉందో. మీ ఇళ్ళల్లో మీరు ఎలా చేస్తారో కర్రీని కమెంట్లో చెప్పండి. స్మెల్ అయితే అసలు చేపలు వేయించేటప్పుడు అసలు భలే వీధి మొత్తం వచ్చేంత స్మెల్ వచ్చింది. కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి కాబట్టి స్మెల్ పట్టించుకోకుండా మంచి టేస్టీ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయాలి కాబట్టి తప్పట్లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.